హాయ్! అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియో మీకు పెట్టడానికి ముఖ్య ఉద్దేశ్యం ఏమంటే, గ్రీన్ స్క్రీన్ దెబ్బ 20,000,000 వ్యూస్ అబ్బా! ఎందుకోసమంటే, ఈ రోజుల్లో కొత్తగా యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ చేస్తున్న వాళ్ళు ఎన్నో ఆశలతో క్రియేట్ చేస్తున్నారు. అదే విధంగా యూట్యూబ్ ఇచ్చే ఆప్షన్‌లతో ఎలాగైనా సరే మనం యూట్యూబ్‌లో మనీ సంపాదించాలనే ఒక ముఖ్య ఉద్దేశ్యంతో యూట్యూబ్‌ను స్టార్ట్ చేయడం జరుగుతున్నది. అలాగే నేను కూడా స్టార్ట్ చేయడం జరిగింది. యూట్యూబ్ ఇచ్చే ఆప్షన్‌లు గ్రీన్ స్క్రీన్. గ్రీన్ స్క్రీన్ వల్ల మనకు మానిటైజేషన్ అవుతుందా? అవ్వదా? అనే సందిగ్ధతో చాలామంది తలు వాళ్ళకి తెలియకుండానే అనేక రకాల వీడియోల్లో గ్రీన్ స్క్రీన్ ఉపయోగించడం, అదే విధంగా ఈ గ్రీన్ స్క్రీన్ ఉపయోగించడం వల్ల మనకు బెనిఫిట్ చాలా ఉన్నాయనే ఉద్దేశ్యంతో, సబ్‌స్క్రైబ్స్ బాగా పెరుగుతారనే ఉద్దేశ్యంతో చాలా వరకు ప్రతి ఒక్కరు ఈ మధ్య కాలంలో యూట్యూబ్ ఛానెల్ పెట్టిన ప్రతి ఒక్కరు యూట్యూబ్ షార్ట్స్ క్రియేట్ చేసే చ వాళ్ళు చాలా వరకు ఏం చేస్తున్నారంటే, ఈ గ్రీన్ స్క్రీన్ అనే ఆప్షన్ ఉపయోగించి అనేక రకాల వీడియోలు, అదే విధంగా అనేక మంది సబ్‌స్క్రైబర్స్‌ను పొందడం జరుగుతున్నది. ఏదైతే కాదని చెప్పడం లేదు. కానీ ఈ విధంగా మనకు సబ్‌స్క్రైబర్స్ ఒక 1,00,000 మంది సబ్‌స్క్రైబర్స్ వచ్చినా మనకు మానిటైజేషన్ అవుతుందా? అనేదే ఒక సందిగ్ధం అన్నమాట. ఈ గ్రీన్ స్క్రీన్ ఏర్పాటు చేయడం యూట్యూబ్ మంచిదే కాదని చెప్పలేదు. కానీ గ్రీన్ స్క్రీన్ ఏర్పాటు చేసిన తర్వాత దీనికంటూ ఒక నియమ నిబంధనలని కరెక్ట్‌గా పెట్టకపోవడం. అదే విధంగా గ్రీన్ స్క్రీన్ ఓపెన్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా అందులో వాయిస్ మాట్లాడినా, మాట్లాడకపోయినా గ్రీన్ స్క్రీన్‌లో మనకు కనపడుతున్నాం. అలా కనపడితే మాత్రం మనకు ఆ వీడియోస్ మనకు పాపులర్ అవి మనకు సబ్‌స్క్రైబర్స్ పెరుగుతున్నారా? సబ్‌స్క్రైబర్స్ పెరుగుతున్నారు. పాపులర్ అవుతున్నాము. కానీ ఈ గ్రీన్ స్క్రీన్ వల్ల, ఈ కట్ వీడియోస్ వల్ల ఎలాంటి 0% కూడా ఉపయోగం లేదు. ఒకటి 100% ఈ ఈ గ్రీన్ స్క్రీన్ వల్ల, కట్ వీడియోస్ వల్ల గాని మనకు మానిటైజేషన్ 100% కాదు. దిస్ ఈస్ రియల్. ఎందుకోసమంటే నేను లాస్ట్ 1 మంత్ గ్రీన్ స్క్రీన్‌తో మనం యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ చేయడం జరిగింది. ఆ క్రియేట్ చేసిన తర్వాత ఈ గ్రీన్ స్క్రీన్ వల్ల మనం వీడియో చేయడం జరిగింది. సబ్‌స్క్రైబర్స్ ఏమో పుష్కలంగా పెరిగారు. వ్యూస్ పుష్కలంగా వచ్చాయి. దాదాపు 20,000,000 వ్యూస్ వచ్చి కూడా మన ఛానెల్ మానిటైజేషన్ కాలేదంటే నిజంగా చాలా బాధాకరం. యూట్యూబ్ ఇచ్చిన ఆప్షన్‌లే కదా మనం వాడింది. అప్పుడు యూట్యూబ్ ఇచ్చిన ఆప్షన్‌లే వాడుతున్నాం. దాంట్లో రియాక్షన్ సాధ్యమైనంత వరకు రియాక్షన్ ఇస్తున్నాం. కొందరు వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. కొందరు ఇవ్వకుండా చూస్తూ ఉన్నారు. ఏదైనా సరే యూట్యూబ్ ఇచ్చిన ఆప్షన్ వల్లే కదా మనం గ్రీన్ స్క్రీన్ ఉపయోగించడం జరుగుతున్నది. కానీ మనకు యూట్యూబ్ అనేది ఏం చెప్తుందంటే దానికంటూ ఒక ప్రత్యేకమైన నియమ నిబంధనలున్నాయి. ఆ నియమాల ప్రకారమే మేము మానిటైజేషన్ యాక్సెప్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. ఫస్ట్ టైమ్ దాదాపు 20,000,000 వచ్చినప్పుడు కూడా ఫస్ట్ 10,000,000 వచ్చినప్పుడు 10,000తో సబ్‌స్క్రైబర్‌తో మానిటైజేషన్‌కి అప్లై చేశాం. యాక్సెప్ట్ కాలేదు. తర్వాత 20,000,000 వచ్చాయి. మళ్ళీ 35,000 దాకా దాదాపు సబ్‌స్క్రైబర్స్ వచ్చారు. ఇప్పుడు కూడా మానిటైజేషన్‌కి అప్లై చేశాం. ఇప్పుడు కూడా మానిటైజేషన్ యాక్సెప్ట్ చేయలేదు. ఇలాంటప్పుడు ఏం చేయాలా? దాదాపు 100% ఎవరైనా సరే యూట్యూబ్ ఛానెల్ పెట్టాలనుకునేవారు సొంత కంటెంట్‌ని ఏర్పాటు చేయండి. ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఈ గ్రీన్ స్క్రీన్ కావచ్చు, ఈ కట్‌లు గాని ఎన్ని వరస్ట్ వీటి వల్ల మానిటైజేషన్ అవ్వదు. మీకు అనవసరంగా టైం వృధా. వీటి వల్ల అనవసరంగా టైం వృధా, మీ శ్రమ వృధా. అంతేగాని మీకు ఈ యూట్యూబ్ వల్ల ఎలాంటి ప్రయోజనం చేకూరదు. సాధ్యమైనంత వరకు మీకు నచ్చినట్టు మీరు సొంతంగా వీడియోస్ క్రియేట్ చేస్తేనే మీకు యూట్యూబ్ అనేది మనకు మానిటైజేషన్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. లేని పక్షంలో యాక్సెప్ట్ చేయదు. దాదాపు ఇప్పుడు నేను ఆల్రెడీ ఫస్ట్ టైమ్ 10,000,000 వచ్చినప్పుడు 10,000 మంది సబ్‌స్క్రైబ్ వచ్చినప్పుడు ఆల్రెడీ మానిటైజేషన్‌కి అప్లై చేశాను. రిజెక్ట్ చేయడింది. తర్వాత 1 మంత్ టైం ఇవ్వడం జరిగింది. 1 మంత్ తర్వాత కూడా నేను గ్రీన్ స్క్రీన్స్ ఆపేసి
సొంత వీడియోస్ దాదాపు సొంత వీడియోస్ 200 షార్ట్స్ పెడితే కూడా ఇప్పుడు కూడా నాది 20 మిలియన్ల వ్యూస్ వచ్చి 35,000 మంది సబ్స్క్రైబ్ వచ్చినా కూడా ఇప్పటికి కూడా మన ఛానల్‌ను మానిటైజేషన్ ఇవ్వడం లేదు. దిస్ ఈస్ ఎఫెక్ట్ ఫర్ గ్రీన్ స్క్రీన్. ఈ గ్రీన్ స్క్రీన్ ఉపయోగించడం వల్లనే మనకు ఈ ఎఫెక్ట్ పడుతున్నది. సాధ్యమైనంత వరకు ఈ గ్రీన్ స్క్రీన్ వీడియోస్ అన్ని డిలీట్ చేసేయండి. గ్రీన్ స్క్రీన్ వీడియోస్‌ని డిలీట్ చేసేయండి. సొంతంగా మీరు డాన్స్ చేస్తారా? కామెడీగా మాట్లాడతారా? లేదా వంట చేస్తారా? మీకు నచ్చినట్లు మీరు ఏదైనా చేయండి. మీరు వ్యక్తిగతంగా ఏం చేసినా కూడా యూట్యూబ్ రూల్స్ అనుగుణంగా ఉంటే ఖచ్చితంగా మానిటైజేషన్ అవుతది. ఈ తొక్కలోటి యూట్యూబ్ ఇచ్చే తొక్కలోటి కట్లు, గ్రీన్ స్క్రీన్‌లు ఎందుకోసం? ఇచ్చిన ఆప్షన్ వాళ్ళే గదా! ఆ ఆప్షన్ వాళ్ళిచ్చిన ఆప్షన్ వాడిన తర్వాత కూడా మానిటైజేషన్ కాకపోతే ఇంకెందుకిది? కాబట్టి వాడొద్దు. వాటి వల్ల ఉపయోగం లేదు. కాబట్టి దయవుంచి ఈ గ్రీన్ స్క్రీన్ కట్ వీడియోసు ఇలాంటి అంతా వాడొద్దండి. మీకు నచ్చినట్లు మీకు ఏది చేతవుతే సొంతంగా అది మాత్రమే యూట్యూబ్ అప్‌లోడ్ చేస్తేనే మనకు యూట్యూబ్ అనేది మనకు మానిటైజేషన్‌కు అవకాశం ఇస్తుంది. ఇప్పుడు నేను ఆల్రెడీ 20 మిలియన్‌లు వచ్చిన తర్వాత కూడా అప్లై చేస్తే రిజెక్ట్ చేసింది. రిజెక్ట్ రీఅప్లై చేయమంటే రీఅప్లై చేస్తే కూడా మళ్ళీ వాళ్ళు అదే పరిస్థితి. రిజెక్ట్ చేయడమే గానీ ఫస్ట్ టైమ్ మనం చేయడం గ్రీన్ స్క్రీన్ వీడియోస్ వల్ల సబ్స్క్రైబర్స్ వస్తారని మనం చేసిన చిన్న మిస్టేక్ వల్ల ఈరోజు 35,000 మంది సబ్స్క్రైబర్స్ ఉండి కూడా వృధా. మళ్ళీ 3 నెలలు టైం పెట్టారు. ఏం చేయాలో అర్థం కావడంలే. ఎందుకు? ఎందుకు చెప్పు? గ్రీన్ స్క్రీన్ వీడియోస్ దేనికి? సొంతంగా షార్ట్స్ చేసుకోండి. మానిటైజేషన్ అవుతది. చేయమంటే లేట్ అవుతది. మనకు దానికి సంబంధించిన రూల్స్ ప్రకారం మనకు 500 మంది సబ్స్క్రైబర్స్ రావడం, తర్వాత 40,000 వాచింగ్ అవర్స్ రావడం. అదేవిధంగా ఈ రూల్స్ అని మనం దాటాలంటే కొంత కష్టమే. అయినా తప్పదు. ఈ గ్రీన్ స్క్రీన్‌లు, కట్ వీడియోస్ వల్ల, రియాక్షన్ వీడియోస్ వల్ల ఒరిగేది ఏం లేదు. వీటి వల్ల మనకు ప్రయోజనం లే. మొత్తం టైం వేస్టు. దయవుంచి ఎందుకోసమంటే నేను అనుభవిస్తున్న బాధను మీకు తెలియజేస్తున్నాను. ఎవరైనా సరే ఇప్పటికైనా గ్రీన్ స్క్రీన్ చేసి మేమేదో యూట్యూబ్‌లో పాపులర్ అయిపోతాం. ఏం గావు. ఏం కావు. నీ ప్రయత్నం వృధా. నీ సమయం వృధా. దేనికి పనికిరావు ఆ సబ్స్క్రైబర్స్. మళ్ళీ కొత్తగా నువ్వు తర్వాత 3 నెలల టైంలో మళ్ళీ నువ్వు ఫస్ట్ నుంచి రెడ్ వచ్చి మొదలైనట్టే మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయాల్సిందే. అందుకంటే నార్మల్‌గా మనకు నచ్చిన వీడియోస్ పెట్టుకోవడం చాలా ఉత్తమమైన పని. నాకు బుద్ధి వచ్చిందనమాట ఇప్పుడు. అనవసరం కదా! వాళ్ళు ఎవరియో వీడియో తెచ్చి మనం వాటి రియాక్షన్ ఇవ్వడం. ఇచ్చినాం. చేసిన పనికి ఫలితం అనేది ఖచ్చితంగా ఉండాల. ఏం ఫలితం ఉంది అంటున్నా. ఏం ఫలితం ఉండదు. దరిద్రపు గ్రీన్ స్క్రీన్, దరిద్రపు కట్లు వదిలేయండి. హ్యాపీగా నచ్చినట్లు కుకింగ్ వీడియోస్ లేటెస్ట్ కావచ్చు, మనం ఆ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కావచ్చు, ఏదైనా కామెడీ వీడియోస్ కానీ సొంతంగా ఏదో ఒకటి చేసుకుంటే యూట్యూబ్‌లో మనం మానిటైజేషన్ అవుతుంది. మనీ కూడా ఎర్న్ చేయొచ్చు. అంతేగాని దరిద్రపు వాటిని ఉపయోగిస్తే మనకు ఎలాంటి ఉపయోగం లేదు. దయవుంచి ఈ రోజు నుంచి ఈ వీడియో కనీసం అంటే ఈ గ్రీన్ స్క్రీన్ చేసేవారికి కనీసం అంటే ఒక 10 మందికి షేర్ చేయండి చాలు. వాళ్ళ సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. నాది అది బాధ. ఎందుకంటే నా సమయం ఆల్రెడీ వృధా అయిపోయింది. వాళ్ళ సమయం వృధా అవుతున్న ఒక్క ఉద్దేశంతో నేను వీడియో చేయడం. దయవుంచి ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. ఈ దరిద్రపు ఆప్షన్ వదిలేసి నచ్చిన విధంగా సొంతంగా మీకు సంబంధించిన వీడియోస్ ఏదైనా చేసుకుంటే మీకు ఉపయోగం ఉంటుందని ఈ చిన్న నా ప్రయత్నం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. 10 మందికి షేర్ అండి. జై హింద్.